Well, truly, it is an honor to be before you all today. And I want to say to Pastor David, what an awesome song of worship. I tell you, I really enjoyed that song and I really enjoyed prayer. మరి ఈరోజు డేవిడ్ గారు మరి ప్రత్యేకమైన రీతిలో మన మధ్యలో ఆయన పాటలు పాడారు. మరి ఆ యొక్క మీరు ఎంతో ఆత్మీయంగా మరి ఆయన పాడారు. మరి అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. Sir, praise the Lord, sir. Ellie, sir. Thank you, I sir. think, Thank you, praise the Lord, sir. Sir, Stephen, sir, praise the Lord. Praise the Lord. Thank you, sir. and Pastor Barbaro, I tell you, it's an honor to see him on today as well. అలాగే బాబురావు అయ్య గారిని కూడా మరి ఈరోజు చూడడం అనేటువంటిది నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఆయనతో కలిసి పనిచేసినటువంటి దినాలు ఎంతో మరి మేమందరం కూడా ఎంతగానో మరి దేవునిలో మేము ఆనందించాం. ఆమేన్. And I also see Brother Sanu on. I just thank God for all of my sisters and brothers in India. It is a blessing to see you all well and happy, in a good spirit. మరి అలాగే సోను భయ్యాని కూడా చూడడం కూడా ఎంతో ఆనందంగా ఉంది. మరి ఆ యొక్క మరి మనం అందరం కూడా దేవునిలో ఆనందిస్తూ దేవుని యొక్క సన్నిధిలో మరి ఎదుగుతూ ఉన్నాం. అందులోకే నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆమేన్. So we're going to go straight to the Word of God, and we pray that we can be a blessing unto the people of God. మరి ఈరోజు మనము ఆ యొక్క డైరెక్ట్గా మనం వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. దేవుడు మనతో ఏమైతే మాట్లాడబోతా ఉన్నారో ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా విందాం. We will go to Acts chapter 2, and we will start reading around verse 1, and we'll read down to, let's see, verse 4. మరి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మరి 4వ వచనము మరి ఉన్నటువంటి మాటలను మనం చదువుకుందామండి. And we will get someone to read for. మరి మీలో ఎవరైనా మరి చదవమంటారా? పెంతుకోస్తు పండగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరికి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Now, in our passage here, we're going to be talking this morning about the Pentecost, because we are vastly approaching upon the Pentecostal, the outpouring of the Holy Spirit that God had promised us, even back in the book of Joel. మరి ఈ యొక్క మనము పెంతుకోస్తు దినానికి కొంచెం చాలా సమీపంగా మనం వచ్చాం కాబట్టి ఈ యొక్క మరి పెంతుకోస్తు గురించి మనం ధ్యానం చేసుకుందాం. Where he promised that it would be an outpouring of his spirit. So here we're getting ready to get started on the promise that God had. మరి ఈ విధంగా దేవుడు మరి మనకు ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ అనేటువంటిది మనం వరం పొందుకునే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. I like how the scripture starts out, and it says that, and when the day of the Pentecost was fully come, they were all with one accord in one place. మరి పెంతుకోస్తు దినము పూర్తిగా మరి వచ్చినప్పుడు వారందరూ కూడా ఒక చోట వారు కూడుకొని మరి ఒక మేడగదిలో వారందరూ కూడా మరి వారు ఆరాధిస్తున్నారు అని మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. So we look at that time, the prophecy had been
prophesied unto the people, but now it was fixing to be fulfilled. మరి ఏదైతే దేవుని ద్వారా మరి ప్రవచనము మరి వచ్చిందో ఆ ప్రవచనము నెరవేర్చబడేటువంటి వాగ్దానం ఏదైతే ఇచ్చారో ఆ వాగ్దానం నెరవేర్చబడేటువంటి సమయం ఇప్పుడు వచ్చిందండి. ఆమేన్. It's a lot of things that's happening. It's a lot of things that's going on, but one thing for sure is that God made a promise, and He is about to fulfill it. మరి దేవుడు ఆయన అనేక సంవత్సరాలుగా అనేక యుగాలుగా ఆయన వేసినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికని ఆ నెరవేర్చేటువంటి దినము ఆ రోజు రాబోతా ఉందండి. ఆమేన్. I want to say to us on today that many of us are waiting on a promise that God has made us, but he's not slow, or he's not lacking in his promise, but he's going to fulfill that which he has promised you, but it's going to happen in his time. మరి అలాగే మీ జీవితాల్లో కూడా ప్రభు చాలా వాగ్దానాలు ఆయన చేసి ఉండొచ్చు. అయితే అది కొంచెం ఆలస్యం అవుతూ ఉండొచ్చు. అయితే మరి ఆలస్యం అవుతూ ఉందని అది జరగదని మీరు అనుకోవద్దు, కానీ ఆయన సమయంలో అది ఖచ్చితంగా ఆయన నెరవేర్చేటువంటి దేవుడుగా ఉన్నారు. ఆమేన్. From the time of prophecy up until now, many things had to take place. Many things had to be shown unto the people. But this just did not happen within a few days, but thousands of years went by. మరి దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఆదిలో ఆయన మరి తిరిగి మరి సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి, స్నేహాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ప్రణాళిక ఏదైతే వేశారో మరి అనేక వేల సంవత్సరాలు గతించిపోయిన తర్వాత మరి పెంతెకొస్తు దినమందు తిరిగి అది నెరవేర్చబడతా ఉందండి. ఆమేన్. It's the word had to be fulfilled in the eyes and in the ears and in the hearts of the people so that the prophecy would be fulfilled. These things must happen. మరి ఏదైతే మరి ఆ యొక్క మరి దేవుని యొక్క ప్రవచనము ఏదైతే నెరవేరవలసి ఉందో మరి ప్రజలందరి ముందుగా మరి ఆయన ప్రేమ ప్రకటితముగా కావలసి ఉందో ఆయన ఆత్మ ప్రత్యక్షము కాబోతా ఉందో అవంతా ఆ సమయము మరి ఆసన్నమైందండి. అది జరగబోతున్నటువంటి సమయం ఈ పెంతెకొస్తు దినమండి. ఆమేన్. I want to say from the point that where Jesus was risen and he met the disciples in Jerusalem, he told them to get out from where they were and to walk down the streets of Jerusalem and go up into the upper room. It was some time passed by. It was like it had just happened that day. మరి ఆ విధంగా యేసు ప్రభు వారు మరణించి ఆ యొక్క తిరిగి లేచిన తర్వాత మరి ఆ యొక్క తన శిష్యులతో కలిసి మరి ఆయన చాలా 40 దినాలు ఆయన సంచరించారు. మరి ఆయన అదే విధంగా మేడగదిలో కూడా ఆయన వచ్చి ఉంటారు. అయితే మరి మరొకసారి మరి ఆయన ఆరోహణమైన తర్వాత మరి ఆయన వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను ఆయన పంపించబోతా ఉన్నారు. ఆమేన్. And what the picture that I'm trying to draw unto you is that if God made you a promise, he's able to fulfill it. మరి నేను ఆ యొక్క మరి మీరు దేవుని యొక్క మరి వాగ్దానం ఏదైనా మీరు పొందుకున్నట్లయితే ఆ వాగ్దానాన్ని ఆయన మరి నెరవేర్చకపోవడానికి ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు. కాబట్టి ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నారు. Okay, so he told the disciples, after proving a point to Doubt and Thomas, that they must walk down the streets. Well, they didn't have the courage to walk down the streets of Jerusalem out in the opening because I'd say the Romans or whoever they were was seeking to kill them, so they didn't have the courage to do this. But when Jesus breathed on them and told them to receive the Holy Spirit, that's when they got the boldness to walk down the streets of Jerusalem. మరి ఆ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క మరి ఆయన సిలువకు అప్పగించబడిన తర్వాత శిష్యులు అనేటువంటి వారు చాలా భయపడిపోయారు. తోమా కూడా చాలా భయపడిపోయి ధైర్యంగా వీధిలో నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన
మరి ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ మరి వారి మీదకి వచ్చిందో అప్పుడు ధైర్యంగా వారు వీధుల్లో మరి పరిగెట్టుకుంటూ దేవుని సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. I want to say to the new believers, I want to say to the new ministers and to the new missionaries that you may not be bold right now, but I'm saying stay in the Word of God, stay prayed up, stay fasting, and then when the Holy Ghost comes in, you will get the boldness. But the boldness of Christ is still in order. He's an orderly God. He's not um he's not disorderly. మరి ఎవరైతే మరి నూతనముగా మరి ధైర్యం లేకుండా మరి తోమా వలె మరి బలహీనంగా వారు పరిచర్య చేస్తూ ఉన్నారో వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మరి మీరు దేవుని పూర్తిగా నమ్మారో పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారో ధైర్యముగా మరి మీరు దేవుని పరిచర్య చేయగలుగుతారు, దేనికి మీరు భయపడరు అనేటువంటిది ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉందండి. When you receive the Holy Spirit, you're not unruly. You're not you're not of confusion. You're not haughty, but the Holy Spirit makes you orderly. It makes you humble. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మరి మీ మీదకి వచ్చిందో మరి మీరు మీరు ఏదో మరి అచేతనంగా మీరు పనిచేసేటువంటి వారుగా లేదా అననుకూలంగా మీరు ఆలోచించేవారుగా మీరు సేవ చేసేవారుగా మీరు ఉండరు, కానీ మీరు బలాన్ని పొందుకుని శక్తిని పొందుకుని ఆయన శక్తి ద్వారా బలం ద్వారా మీరు పనిచేసేవారుగా మీరు ఉంటారు. ఆమేన్. I'm saying to the young ones, I'm saying to the old ones that it is good to stay up under leadership. మరి యవనస్తులు కానీ ముసలివారు కానీ మరి మధ్య వయస్కులు కానీ మరి ఎవరైనా కూడా మరి వాళ్ళు ఏమనుకుంటారంటే మరి మాకు ఏదైనా మరి సంఘంలో ఒక అధికారము మరి మేము పొందుకుని మేము జీవించాలి, ప్రభు కొరకు మేము పనిచేయాలి అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. Okay, so we find out that when the day of Pentecost, so the Pentecost is 50 days. It's 50. మరి పెంతుకోస్తు దినము అనగా 50వ రోజు అనేటువంటి అర్థం వస్తూ ఉందండి. 50 days since the day of Christ's resurrection. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధిలో పెట్టబడి పునరుద్ధానం అయిన తర్వాత 50 రోజులండి. 50 రోజుల తర్వాత వచ్చే రోజున పెంతుకోస్తు అంటారండి. Now he told them, he said, now I want y'all to go up into the upper room and I want y'all to tarry for the Holy Spirit. మరి ఆయన చెప్పారు కదా, ఇదిగో మీరు అందరూ వెళ్ళి ఒక మేడగదిలో మీరు కనిపెడతా ఉండండి, మరి అక్కడ నేను వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను అని ఆయన వాగ్దానం చేశారు. All right, so I like this part about what we're discussing, because God made us a promise, and when he made that promise, now he is about to perform it before their very eyes. మరి దేవాది దేవుడు మరి ఆయన వాగ్దానం చేశారు. మరి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో వాగ్దానం చేసి ఆ వాగ్దానము మరి నెరవేర్చబడేటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైందండి. ఆమేన్. So in verse 2 it says, and suddenly there came a sound from heaven as a rushing mighty wind, and it filled the house where they were sitting. మరి అక్కడ అపోస్తల కార్యం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం కదా, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా మరి వారు కూర్చుని ఉన్న ఇల్లంతయాన్ని నిండెను అని మనం చదువుతున్నామండి. Now we're talking about this wind, that God himself sometimes moved in the wind, and they knew that it was God himself. మరి ఈ యొక్క మరి బలమైనటువంటి ఆ యొక్క ఆకాశం నుండి వచ్చినటువంటి ఒక గొప్ప గాలి వంటి ఒక గొప్ప ధ్వని మరి వచ్చినటువంటిది, మరి అది గాలి కాదు కానీ దేవాది దేవుడే మరి వారి మధ్యకు వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Now this wind came with force. This wind came with power,
and it wasn't a rising wind, but it was a wind of an instant happening. Something happened immediately. మరి ఈ యొక్క మరి గాలి ఎంతో వేగంగా వస్తూ ఉంది, బలముగా వస్తూ ఉంది. మరి ఆ యొక్క బలమైనటువంటి ఆ గాలి ఆకాశం నుండి వచ్చినప్పుడు అక్కడ మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ కార్యం అప్పుడే అది జరగడానికి అది ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నామండి. ఆమేన్. I think in the book of John, it said something about no one knows where it came from and no one knows where it was going, but it arose and it happened in such a spontaneous moment that they knew it had to be an act of God. మరి అక్కడ మనం వేరొక వాక్యములు మనం చదువుతున్నాం కదా, గాలి ఎక్కడి నుంచి వచ్చినో ఎటు పోవునో ఎటు వీచునో మనకు తెలియదు, కానీ అది అంతా దేవునికి లోబడుతూ దేవుని చిత్తాన్ని అది నెరవేరుస్తూ ఉంది అని ముందుగా రాయబడినటువంటి మాటలు మరి ఈరోజు మరి పరిశుద్ధాత్మ మరి ఆ పెంతెకోస్తు దినము నాడు కూడా వచ్చినటువంటి గాలి ఆ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు అది ఆ యొక్క ముందు వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. ఆమేన్. I want to say, can any of us testify to God pouring out his spirit upon us in such a way that it comes with power and it destroys the yoke of sin? మరి ఆ యొక్క మన జీవితాల్లో కూడా మరి ఈ విధమైనటువంటి పరిశుద్ధాత్మ మరి బలమైనటువంటి గాలి లాంటి మరి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనలో కూడా పాపము కానీ మరి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు కానీ ఏవి ఉండకుండా పటాపంచలు అయిపోయే విధంగా మనము ఆ యొక్క పరిశుద్ధపరచబడే విధంగా మరి దేవుడు కార్యాలు జరిగిస్తారండి. ఆమేన్. When the Spirit comes upon us and we are in a state of humility and all we can say is yes, Lord. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనల మీదకి వస్తుందో మనలో ఉన్నటువంటి గర్వము, అహంకారము, పాప స్వభావం ఇవన్నీ కూడా పోయి ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, అవును ప్రభువా, నీవు చెప్పినట్టుగానే నేను చేస్తానని దీన మనస్సుతో మనం వేడుకునే వాళ్ళగా మనం మారిపోతాం. Now this is happening in the midst of the people in the upper room. మరి ఈ యొక్క మరి ఆ యొక్క మరి విశ్వాసంతో మరి మేడగదిలో కనిపెడుతున్నటువంటి అపోస్తలులు, శిష్యులైనటువంటి వారి మధ్యలో మరి ఈ వారి మధ్యలో ఈ యొక్క కార్యం జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Now I don't know, sometimes that whenever the Spirit falls upon us and some of us may shout, some of us may have eyes full of tears of joy, and some of us may even speak in other tongues. But to the world it may look foolish to them, but to us it's a joy that's unexplainable. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుందో మనలో కొంతమంది గట్టిగా కేకలు వేస్తారు, కొంతమంది అయితే గట్టిగా ఏడుస్తారు, కొంతమంది అయితే భాషలు మాట్లాడతారు, కొంతమంది అయితే ఆ విధంగా మనం ఆ యొక్క ఆత్మతో నింపడినప్పుడు ఎంతగానో మనం ఆనందిస్తాం. అయితే చుట్టూ చూసేవారు ఏమనుకుంటారంటే వీరికి ఏదో పిచ్చి పట్టింది, వీరు ఎందుకు ఇలా చేస్తున్నారని వాళ్ళు మనల్ని తిట్టుకుంటూ ఉంటారు. Now in verse 3 it goes on to tell us, and there appeared unto them cloven tongues like as of fire, and it sat upon each of them. మరి అక్కడ ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే 3వ వచనంలో, మరి అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద అది వ్రాలింది అని మనం చూస్తూ ఉన్నాం. Now this wasn't just an ordinary gathering. This was not just an ordinary time of getting together, but this was a great feast. This was a time of feast where they all come together, and I want y'all to understand that the people were brought together from all parts of the world. They come now to have this great feast. మరి ఈ యొక్క మరి సందర్భంలో మరి ఈ దినంలో మరి ఆ ప్రాంతంలో గొప్ప పండగ ఒకటి జరుగుతూ ఉంది. ఆ పండగకు ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా అనేక మంది ప్రజలు, వేల మంది ప్రజలు మరి ఆ యొక్క యెరూషలేములోకి వచ్చి అక్కడ పండగను ఆచరిస్తూ ఉన్నారండి. ఆమేన్. Now the world, they were outside, and you could say that they were having themselves a party. They didn't even
know what was about to happen, and they didn't even they wasn't looking forward to the promise of God, but in the midst of everything that was going on, God was about to bless his people. మరి ఆ విధంగా మరి ఆ యొక్క ప్రజలను వచ్చినటువంటి ఆ ప్రజలందరికీ ఏం జరగబోతుంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు కానీ మరి ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు తన చిత్త ప్రకారంగా ఆ సమయంలో ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తన యొక్క సువార్తను ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రణాళిక కలిగి ఉన్నారండి. ఆమేన్. I want to say something to some of the people, and they may say, "Well, I don't have the Holy Ghost because I have not yet begun to speak in tongue, and I'm not sure that I have the Holy Ghost." Well, about the Holy Ghost, that's the least of the gifts, the speaking in tongue. మరి కొంతమంది హిందీ వారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి హిందీలో కూడా మనం చెప్దాం. మరి ఆమోస్ అన్న తెలుగులో చెప్తారు. మరి परमेश्वर ने हमारा बीच में ये पवित्र आत्मा को लाने के लिए परमेश्वर ने और बहुत लोगों का ज़िंदगी में आशीष का कारण बनाने के लिए परमेश्वर चाहता था. आमोस विल ट्रांसलेट इन तेलुगु. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ రీతిగా ఆ ప్రజల మీదకి వచ్చినప్పుడు వారందరూ శక్తి నుండి బలము కలిగి మరి వారి ఆత్మ ద్వారా నింపబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఫ్యాన్ దగ్గర Amen. Yes, sir. So, all right. So, I think we had to do this the other day. As soon as one gets talking, we'll have to mute because it's giving us an echo. Yes, sir. Yes, sir. Okay, sir. Okay, sir. Okay. Mari. All right. So here we go. So now, I want us to understand that just because when we get saved, that we don't start speaking in tongue, let not this discourage us to continue on in our salvation. हमने अभी पवित्र आत्मा कब से हमने पाया है वो तब से हम लोग और अन्य भाषा में बात करना हम लोग शुरू करने के लिए ज़रूरत नहीं है. और पवित्र आत्मा हमारे और जो ऊपर और शक्ति और हमारे ऊपर आने के बाद हम अन्य भाषाओं में बात करेंगे. మరి మనము దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడి ద్వారా మనము రక్షించబడతాము. కానీ అన్య భాషలు మాట్లాడలేము కొన్నిసార్లు. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారా నింపిన తర్వాత మనము పరిశుద్ధాత్మ దేవుళ్ళో భాషలు మాట్లాడగలుగుతాం. I want to bring our attention back to something that Brother Steve told us, that how God scattered the people and gave them different languages. हमारे बीच में स्टीवन सर है और पिछले हफ्ते में हमको बताया था और परमेश्वर ने लोगों को और इतर पुतर करने के लिए अलग करने के लिए उनको भाषाओं को बदल दिया. बाबुल के गोपुर के सामने ऐसा बोल के हम लोग पढ़ा है. మరి స్టీవెన్ సారు మనకు ఒకసారి బోధించారు. మరి భాషలు వారి యొక్క భాషలు ప్రజల యొక్క భాషలు తారుమారు చేసినప్పుడు వారంతా చెదిరిపోయినట్లుగా బాబేలు గోపురం దగ్గర వారు చెదిరిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. I want to say that as much as I love Pastor Barbaro and Brother Sanu and Pastor Manahor, that if we come together, I couldn't understand them, neither could they understand me. मैंने भारत में आया था, बाबूराव के पास आया, मनोहर सर के पास आया और सोनू भैया के पास भी हम लोग मिलते हैं, बात करता था. उस समय मेरा समझ में नहीं आया वो लोग क्या बोल रहा है, मैं क्या बोल रहा हूँ, उन लोगों को समझ में नहीं आया. लेकिन हम लोग मिल के परमेश्वर का महिमा के लिए बहुत काम कर दिया. आमीन. మరి నేను భారతదేశానికి మరి మనోహర్ దగ్గరికి వచ్చినప్పుడు, అదే రీతిగా సోను బ్రదర్ దగ్గరికి వచ్చినప్పుడు భారతదేశంలో సువార్త సేవ చేశాను. ఆ తర్వాత మేము ఒకరి ద్వారా ఒకరికి మాట్లాడుతున్నాము, ఏమో అర్థం కాని పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుని ఆత్మ ద్వారా సంధింపబడి మేమందరము దేవుని ఆరాధించాం, ప్రభు నామాన్ని మహిమపరిచాం. But God now is about to do something that has never been done before. और हमारा बीच में परमेश्वर ने
और बहुत बड़ी बड़ी कामों ने कर दिया था, हमने सोचा भी नहीं था। మరి దేవుడు మన జీవితంలో ఊహించినటువంటివి మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మరి దేవుడు మన జీవితంలో జరిగించగలుగుతాడు కాబట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తాం. I want to say something to the churches and to the men and women of God. Sometimes in our church ministries and our church gathering, we need to come together for one common cause and get with one accord. हमारा जो हम कलीसिया में इकट्ठा होता है, हम ऐसा समाज के रूप में हम इकट्ठा होता है, हम अलग अलग अवसरों से हम इकट्ठा होता है, लेकिन हम सबका एक ही मकसद होता है कि हम एक ही मन से, एक ही तन से और परमेश्वर का उपस्थिति में हम लोग और रहने के लिए हम लोग चाहता है. మరి మన సంఘంలో మనం కూడి ఆరాధన చేస్తాం, వ్యక్తిగతంగా ఆరాధన చేస్తాం, ఆయా సమాజంలో మనం ప్రార్థన చేసినప్పుడు అదే రీతిగా మనం అందరము కలిసి ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు, కూడి దేవుని ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి మహిమ పొందగలుగుతాడు. ఆ రీతిగా దేవుడు మనను తన ఆత్మ ద్వారా నింపి ముందుకు నడిపించగలుగుతాడు. ఆమేన్. I know we come together to study the Word of God. I know we come together for holy worship, but it ought to be one particular gathering where we are all seeking the Holy Ghost. और हम में कुछ लोग इधर भी इकट्ठा हो गया है, बहुत लोग 100 से भी 120 लोग इकट्ठा हो गया है. वो लोगों का एक ही और इच्छा है, हम लोग पवित्र आत्मा को हम लोग पाना है, पवित्र आत्मा का और हमारा ऊपर आना है, सब बोल के उनका इच्छा है. आमेन. ఈ ప్రాంతంలో కూడా మేడగదిలో 120 మంది అక్కడ కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు, ఏకాత్మతో వారు ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని నింపి ఆత్మతో నింపినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. So Jesus promised them that if they go up into the upper room and receive the gift that God had given them, they were there looking for a common gift. और परमेश्वर और यीशु मसीह ने उनको वादा किया है, और वो लोग वो वादा के अनुसार वो पवित्र आत्मा को पाने के लिए वो 50 का दिन में वो उनका 120 लोग इकट्ठा होकर एक ही मन से, एक ही तन से उनके लिए पवित्र आत्मा के लिए इंतजार कर रहा था. మరి పెంతెకోస్తు దినాన మరి ఆ మేడగదిలో 120 మంది కూడి ఆరాధన చేసినప్పుడు, లేక వారు దేవుని ప్రార్థించినప్పుడు, ఏక మనసుతో వారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మధ్యలో పనిచేసి వారిని నింపినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఆమేన్. Now, I want you to understand that this gift came from God the Father. और वो हमको ये सारे बातों ने, ये परमेश्वर, हमारा परमेश्वर पिता ने हमसे कितना प्रेम करता है, हमको कितना ख्याल रखता है, ये सारे बात हमको समझ में आता है. మనము అన్ని విషయాల్లో గమనించినట్లయితే తండ్రి అయిన దేవుడు, మరి దేవుడు యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగా ప్రేమించి మన పట్ల ఎంత శ్రద్ధ చూపుతున్నాడో ఈ విషయాలన్నింటినీ బట్టి మనం అర్థం చేసుకోగలం. Man can't give you this gift, neither man can teach you this gift. ओ मनुष्य ने ये इसके बारे में बात नहीं कर सकता है. मनुष्य ने इस बहुमान को, पवित्र आत्मा को मनुष्य ने हमको नहीं दे सकता है. మరి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనుషుడు ఎంత మాత్రము కూడా ఇవ్వలేడు. మనుషుల ద్వారా ఆ పరిశుద్ధాత్మని మనం ఎంత మాత్రం కూడా పొందుకొనలేము. Now when the noise came abroad of what was happening and everything that was going on, the people started gathering together to see this great move of God. और सारे दुनिया से बहुत लोग यरूशलेम में आया है. वो आवाज को सुनकर, एक बड़ी आवाज आ रहा है, ये आवाज को सुनकर सारे लोग उसका जगह में क्या हो रहा है ऐसे बोल के वो और जो ये जगह के सामने आके वो देख रहा है. మరి ఆ దేశం యొక్క నలుమూల నుంచి అక్కడ కూడిన సమయంలో మరి ఆకాశం నుండి ఒక ప్రచండమైన వేగమైన గాలి పరిశుద్ధ ఆత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు
వారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఏమో ఏమో ఆ పరిస్థితి ఏమి జరుగుతుందని అక్కడ అందరూ ఒక ఆశ్చర్య రీతిగా అక్కడ ఆ విషయాన్ని మరి ఆశ్చర్యపడ్డట్లుగా మనం చూడగలుగుతున్నాం. So now the people were from different places in the world, but the Galileans were speaking in their language. और वो मनुष्य ने और वो और सारे दुनिया से बहुत लोग आया है, लेकिन वो उस जगह का जो रहने वाला गलीली लोग है उन देशों का भाषा में, और वो इंडिया से आया उन लोगों से हिंदी में वो लोग बात कर रहा है। वो दूसरा और जो पाकिस्तान से आया है उन लोगों से वो लोग उर्दू में बात कर रहा है। वैसे गलीली लोगों ने सारे दुनिया का भाषाओं से उनसे बात कर रहा है। आमीन। అదే రీతిగా అక్కడ వేరే దేశముల నలుమూలల నుండి ఆయా స్థలంలోనికి వచ్చి వారి వారి భాషను మాట్లాడుతున్నారు. గలీలీలు గలీలీ భాష మాట్లాడుతున్నారు, ఇండియా వారు మరి హిందీ భాష మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ భాష మాట్లాడుతూ వారి వారి భాషలో వారు మాట్లాడుతున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. So what meaneth thou this? How is this to be? वो लोग ऐसा आश्चर्यचकित हो गया, कैसा गलीली लोगों को हमारा जो देश का भाषा वो लोग कैसा बात कर रहा है, वो यरूशलेम में रहता है, हमारा उर्दू उनको कैसा मालूम है, हमारा हिंदी उसको कैसा मालूम है, ऐसा बोल के वो लोग आश्चर्यचकित हो गया है। మరి అక్కడున్న ప్రజలు చాలా మరి ఆశ్చర్యపోయారు. ఏంటంటే వారి వారి భాషల్లో వారు మాట్లాడుతున్నప్పుడు మా భాష వీరికి ఎలా తెలుసు, వారి భాష వేరెవరికి ఎలా తెలుసు అని రకరకాలుగా వారు ఆశ్చర్యంగా అక్కడ ఆ పరిస్థితుల్లో వారు వింతగా ఉన్నట్లుగా గమనించగలిగారు. Now the Galileans were speaking in Cuba, they were speaking in Mexican, they were speaking in Russia, they were speaking in African language. They all these different languages that the Galileans were speaking in. और गलीली लोगों को इससे पहले वो लोग वो दूसरा भाषा, वो हिब्री भाषा और अरामिक भाषा वो लोग बात कर रहा है, लेकिन वो लोग अभी ब्राज़ीलियन में बात कर रहा है, और जो क्यूबा का जो लैंग्वेज में बात कर रहा है, जो ऐसा सारे अफ्रीका में जो लैंग्वेज में वो लोग बात कर रहा है, जो भारत का लैंग्वेज में वो लोग बात करने लगा है। మరి గలతీయులు అక్కడ చూసినట్లయితే వారు వేరు వేరు భాషలు మాట్లాడుతున్నారు. క్యూబా భాష, మెక్సికన్ భాష, మరి ఇండియా భాష, ఆ రీతిగా ఆ భాషలు ఒకరొకరికి రాకపోయినప్పుడు కూడా వారు భాషలు ఆ రీతిగా మాట్లాడగలుగుతున్నారు. So the people of the world which doubted the work of Christ began to mock these gospel men. और वो कुछ लोग हैं ऐसा, वो लोगों को देखकर वो क्या है अभी वो लोगों को गाली भी दे रहा है, वो लोग पिया होंगे ऐसा बोल के गाली दे रहा है। మరి అక్కడ ఆ స్థలంలో ఆ రీతిగా భాషలు మాట్లాడుతున్న సమయంలో వారు అనుకున్నారు ఏంటంటే వీరు ఈ ఉదయకాల సమయంలో ఏమైనా మద్యం సేవించారా ఏంటి ఈ రీతిగా వారు భాషలో మాట్లాడుతున్నారని వారు ఆ రీతిగా ఆలోచన చేశారు. Laughing at them, pointing at them, making jokes about them. You know, here they are just mocking the work of God. हम देख रहे तो और वो लोग और परमेश्वर का जो कामों को नहीं समझ रहा है, लेकिन वो पवित्र आत्मा से भर के वो लोग बात कर रहे, तो वो लोग गलत सोच रहा है, वो लोगों को हंस रहा है, उन लोगों को देख के वो लोग हंस रहा है। మరి ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని బట్టి వారు మాట్లాడే భాషలను బట్టి మరి ఇక్కడ జరుగుతున్న సంగతి ఏంటి, వారు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏంటని వాళ్ళు అపహాస్యంగా రకరకాలుగా వాళ్ళు హేళన చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. Here it is that you remember that before Christ left, how the disciples was having confusion within themselves, talking about who would be the leader. और जो यीशु मसीह धरती में रहता था उस समय सारे और चेला लोग यीशु मसीह के पास आके हम में किससे और कौन बड़ा है, हम सब में और कौन अधिकारी बना के हम रह सकते हैं, ऐसा बोल के यीशु मसीह को प्रश्न पूछा था. మరి యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన దగ్గరికి వచ్చి మరి శిష్యులు కొంతమంది మరి ఎవరు గొప్ప నేను గొప్ప అనే విధానంలో వారు యేసు ప్రభువుని మరి క్వశ్చన్ అడిగారు, ఎవరు గొప్ప నేను అనే విధానంలో క్వశ్చన్ అడిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. Here the one that Christ had chastised the most. Here goes the one that Christ had to handle him or rebuke him
the one that Christ asked to feed his sheep is the one that stands up for the sheep. और जो यीशु मसीह ने बोला था, और आप में कोई भी अधिकार बनाना चाहिए तो आप में, और जो जो मैं जो जो आपको जिम्मेदारी दिया है मेरा, और जो भेड़ को जो चलाना वो अच्छा से आप करेगा तो आप अच्छा अधिकारी बन जाएगा, ऐसा बोल के परमेश्वर ने उत्तर दे दिया है। आमीन। మరి నా నా రాజ్యంలో ఎవరు గొప్పవారని మరి అడిగినట్లయితే, ఎవరైతే నా గొర్రెలను మేపుతారో, గొర్రెలను క్షేమంగా ఉంచుతారో, వారికి సరైన విధానంలో నడిపిస్తారో వారే గొప్పవారని దేవుడు వారికి సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. Here these men stand up and say they are drinking and they're on new wine. और वो लोग सोचने लगा है, वो लोग खड़ा होके उनको चेलो लोगों को अन्य भाषा में बात कर रहे, तो वो लोग चिल्ला रहे, तो उन लोगों को देख के वो लोग सोच रहा है वो नया द्राक्ष रस पी लिया है, इसलिए वो लोग ऐसा कर रहा है, ऐसा बोल के कुछ लोग हंस रहा है। మరి అక్కడ ఆ ప్రాంతంలో కొంతమంది ఆ రీతిగా వారు భాషలో మాట్లాడుతున్నప్పుడు చూసిన వారు ఈ రీతిగా అనుకున్నారు ఏంటంటే, వీరు ఏదో ఒక రకంగా హేళనగా మాట్లాడుతున్నారని తెలియని రీతిగా, వీరు ఉదయకాలంలోనే ఎంత ద్రాక్షారసం సేవించారా, మద్యం సేవించారా, ఈ రీతిగా వారు ఎందుకు చేయగలుగుతున్నారని వారు అపహాస్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. Here's the boldness of Peter. Here's the Holy Ghost working in Peter to stand up and with the 11 and lifted up his voice and said unto them, Ye men of Judea, and all ye that dwell at Jerusalem, be this known unto you, and hearken unto my words. He was telling them now, this is not the work of men, but of God. और वो उस समय ऐसा लोग उनके देख कर हंस रहे, तो उसके बाद उसका बीच में पतरस ने खड़ा होके ऐसा बोलने लगा है। हम 14 वचन हम पढ़ेंगे तो प्रेरितों का काम 2 अध्याय 14 वचन ने सब पतरस ने उस समझ को और साथ खड़ा होकर वो ये लोग और दारू नहीं पिया है, वो नया द्राक्षरस नहीं पिया है, ये परमेश्वर यीशु मसीह ने जो वादा दिया है वो पवित्र आत्मा वो लोग वो पा लिया है, वो पवित्र आत्मा को पाके वो लोग इतना वो जो अन्य भाषा बात कर रहा है, प्रभु में आनंदित हो रहा है, मगन हो रहा है, ऐसा बोल के बता दिया था। आमीन। ఆమేన్. ఆ అపోస్తల కార్యం 2:14 మనం చూసినట్లయితే, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవెగ్గి నా మాటలు వినుడు. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దుబొడిచి జామైనా కాలేదు. ఆ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన రీతిగా మరి అంత్యదినములలో మనుషులందరి మీద ఆత్మను కృంభరించదను, మీ కుమార్తెలు ప్రవచించదరు, మీ యవ్వనులు దర్శనం కలుగును, ఈ వృద్ధులు కలలు కందురు అన్న రీతిగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని నింపి మరి ఎంతగానో ఆత్మతో వారిని నింపినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఆమేన్. 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 Here Peter he's given his first sermon. He's given his first official sermon after receiving the gift of the Holy Spirit. और उधर पतरस ने उनका और जो बहुत डर का आदमी था, बहुत जो और क्रोधित से और रहने वाला आदमी था, और वो पहली बार वो खड़ा होकर धीरज से खड़ा होकर बल से खड़ा होकर और परमेश्वर का जो सुसमाचार को उन लोगों का बीच में प्रकटित कर रहा है। आमीन। ఆమేన్. ఆమేన్. పేతురును మనం గమనించినట్లయితే ఆయన దుడుకు పేతురు, ఆయన మరి ఆ ధైర్యవంతుడు ఏమీ కాదు, పిరికివాడు అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఆ పేతురు నింపబడిన తర్వాత ఎంతో ధైర్యంతో ఆయన లేచి నిలబడి అక్కడ దేవుని వాక్యాన్ని ఆయన ప్రకటించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. Peter tells them that you're trying to mock them, but you know that they can't be drinking, but it is of the 3rd hour of the day. और वो पतरस ने उन लोगों को बोला था, अभी सुबह हो गया, इतना सुबह कौन पिएगा, आप क्यों ऐसा सोच रहे हैं, हम लोग नया द्राक्ष रस पी लिया, ऐसा क्यों सोच रहा है, ऐसा बोल के उन लोगों से बोला था। అక్కడ ఉపవాసం చేస్తున్న వారితో పేతురు లేచి ఈ రీతిగా మాట్లాడుతున్నది ఏమంటే, ఇంత ఉదయకాలంలోనే మేము ద్రాక్షారసం ఏమీ సేవించలేదు, మేమేమి ద్రాక్షారసం త్రాగలేదు, మీరు అనుకున్నట్టు విధానంగా మేమేమో ద్రాక్షారసం సేవించలేదు, ఆ రీతిగా మేము మాట్లాడలేదని చెప్పినట్లుగా చూస్తున్నాం. Here it is that you're calling them drunkard when
are sounding foolish because you know the law, and it is against our custom to drink before the third hour of the day. और हम सब लोग परमेश्वर को मानता है, और वो इतना सुबह सुबह जो पहले और सुबह का समय में और दारू पीना मना है बोल के हमको मालूम है। हमारा धर्मशास्त्र वो पाप है बोलता है, इसलिए हम लोग पाप नहीं करता है। वो आप लोग कैसा ऐसा सोच रहा है ऐसा बोल के पतरस ने उन लोगों से बता दिया था। మరి పేతురు అక్కడున్న వారితో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. మాకు దేవుని వాక్యం ధర్మశాస్త్రం తెలుసు, దేవుని ధర్మశాస్త్రంలో త్రాగకూడదని వ్రాయబడి ఉంది. అదే రీతిగా ఇంత ఉదయ కాలంలోనే మేము ఎలా మద్యాన్ని సేవించి త్రాగామని మీరు మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు. మేము దేవుణ్ణి నమ్మినటువంటి వారము, మేము ఆ యొక్క మద్యాన్ని సేవించే వారం కాదని వారికి సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. But I want y'all to understand that Peter was only reinforcing them, and he said, you all take a look at the scripture. He said, this is the prophecy which Joel had prophesied. Joel 2 and 28. और वो पतरस ने उन लोगों को बताया था, और जोवेल नबी ने, और वो पहले से वो भविष्यद्वक्ता ने उनको हमने पहले से वो प्रवचन दे दिया है। वो जोवेल का पुस्तक में और हम लोग पढ़ सकता है। మరి మీరు అనుకున్నట్లుగా మేము ఆ రీతిగా మేము మద్యము ద్వారా మరి ఆ రీతిగా మేము చేయట్లేదు, కానీ ప్రవక్త అయిన యోవేలు ప్రవచించిన ప్రవక్త ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడనే విధానంగా ఆ ప్రవచనము నెరవేర్చబడింది. కాబట్టి ఆ ప్రవచనం ద్వారా ఆ రీతిగా దేవుడు మా ఆత్మతో మమ్మల్ని నింపి తన వాక్కును మా నోట నుంచి బయలుపరచాడని సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్. Peter is saying, can't you remember the scripture? Can't you remember how Joel promised that God would have an outpouring of his spirit upon all flesh? और आप लोग नहीं पढ़ा है, और जोवेल नबी ने ऐसा लिखा था, और जो अंतिम दिनों में मेरा आत्मा को सारे और लोगों के ऊपर मैं उंडेल दूंगा ऐसा बोल के परमेश्वर ने वादा किया है। ये वचन आप नहीं पढ़ा है ऐसा बोल के पूछा था। మరి ఆ రీతిగా వారు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. మరి ప్రవక్త అయిన మరి యోవేలు ద్వారా దేవుడు ప్రవచనాన్ని ఆయన వ్రాసించాడు. అంత్య దినముల యందు మనుషులందరి మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తానని ఆ ప్రవచనము మరి ప్రవక్త ద్వారా సెలవిచ్చాడు అని ఆయన ఆ రీతిగా పేతురు వారితో బోధిస్తూ చెప్పగలుగుతున్నాడు. So what did Joel promise? The prophecy of Joel was, and it shall come to pass that afterwards that I will pour out my spirit on all flesh. Your sons and your daughters shall prophesy. Your old men shall dream dreams, and your young men shall see visions. और योवेल नबी ने ऐसा जो प्रवचन दिया है, और तुम्हारे बेटे और तुम्हारी बेटियां भविष्यद्वक्ता करेगा, और तुम्हारे और जवान और दर्शन देखेगा ऐसा बोल के लिखा है, ऐसा बोल के और पतरस ने उन लोगों से बताया था। పేతురు అక్కడున్న ప్రజలకు ఈ రీతిగా బోధిస్తున్నాడు. మరి ప్రవక్త అయిన యోవేలు ద్వారా చెప్పబడిన ప్రవచనం ఇప్పుడు నెరవేర్చబడింది. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదరు, మీ వృద్ధులు కలలు కందురు అని ఆ రీతిగా బోధించగలిగాడు. I want to say to you all that in verse 28, where it says that he would pour out his spirit upon all flesh, that it wasn't finished yet. और जो जोवेल नबी ने जो प्रवचन लिखा है, वो प्रवचन अभी तक पूरा नहीं हुआ, क्योंकि ये सारे भूमंडल पर कितना लोग हैं, उन सब लोगों का ऊपर पवित्र आत्मा का, परमेश्वर का पवित्र आत्मा आने का जो ये पूरा होने का है। आमीन। మరి యోవేలు ద్వారా ప్రవచించబడిన ప్రవచనము ఇంకా పూర్తిగా నెరవేర్చబడలేదు, కానీ ఇంకా రానున్న దినాల ప్రవచనము పూర్తిగా నెరవేర్చబడింది. అంతవరకు మనం ఎదురు చూస్తూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. Here the men and the women of God was all gathered in one place, but still God had another gift for them. और वो
ये लोग बहुत लोग सारे भूमंडल से उधर आके और खड़ा है, और वो 120 लोग पवित्र आत्मा से भर दिया है, और उन लोगों को पवित्र आत्मा का बहुमान से वो परमेश्वर ने उन लोगों को भरा है, लेकिन और एक दूसरा और जो बहुमान वो लोगों को देने के लिए चाहता है। आमीन। అదే రీతిగా మరి దేశము నలుమూలల నుండి వచ్చి ఆ ఒక గదిలో వారు 120 మంది కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన అభిషేకంతో పరిశుద్ధాత్మతో వారిని నింపాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా ఒక బహుమానాన్ని వారికి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. And it was that not that God would just pour out his spirit upon the people of God that was gathered in the upper room, but he said unto them that your sons and your daughters shall prophesy. మరి అక్కడ కేవలం మేడగదిలో ఉన్న అవులో और जो जगह में 120 लोगों का ऊपर जो पवित्र आत्मा से भरना इतना नहीं है, और वो उसके बाद वो क्या बोल रहा है कि आपका लड़का और जो आपका बेटा और बेटी और भविष्यत वक्ता बन जाएगा, ऐसा बोल के लिखा है। आमीन। ఆ మేడగదిలో ఉన్న 120 మంది పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి సంతోషించి ఆనందించారు. అంత మాత్రం కాకుండా మరి పరిశుద్ధాత్మ దేవుడి వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, ప్రవచనములు రానున్న దినాల్లో వారు ప్రవచనములు పలుకుతారని ఆ రీతిగా సెలవిచ్చాడు. It's not just for you and I, but our children and our children's are able to receive that which God has promised. और जो ये वाग्दान है, ये प्रवचन है, हमारा जिंदगी में पूरा होने के लिए नहीं है, हमारा जिंदगी में भी पूरा हो जाएगा, हमारे बाद का और जो वंशावली में हमारा पोता पोती, हमारा बेटा बेटी, उन सब लोगों का जिंदगी में भी पूरा करने के लिए परमेश्वर चाहता है। आमीन। ఆమేన్. ఈ వాగ్దానములు మనము మాత్రమే పొందుకోవడం కాదు, కానీ దేవుడు మనకు రానున్న తరాల్లో కుమార్తెలకు ఈ వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించాడు. వారు కూడా ప్రవచిస్తారు, ప్రవచనాలు చెప్పగలుగుతారని ఆ దేవుడు వారికి సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Something had happened, and I want to explain to y'all. When a king goes into war and he wins the battle, now that country which he has conquered must give him gifts. मरे అలాగే हमारे हम लोग कैसा एक राजा एक दूसरा देश में जाके उनको और जो पूरा युद्ध करके उन लोगों को और जो नष्ट करके वो राजा को वो ख़त्म करने के बाद वो देश ने उनको बहुत सारा जो बहुमान देता है, वैसा है और ये भी रहता है। आमीन। మరి ఈ విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, ఒక రాజు ఆయన ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధాన్ని జయించి అందులో ఉన్నవన్నీ తీసుకున్న తర్వాత ఆయన అనేక బహుమానాలు మరి అక్కడ తీసుకొచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. Here it is that Jesus, being wrapped in flesh, had to conquer flesh, and in conquering flesh, he obtained favor with God. और वो यीशु मसीह और जो इस धरती का जो शरीर को उन्हें विजय पा लिया, शरीर का ऊपर वो परमेश्वर ने विजय पा लिया है, अभी वो मृत्यु का ऊपर भी वो विजय पा लिया है। आमीन। మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరాన్ని జయించగలిగాడు. అదే రీతిగా శరీర రీతిగా ఆయన మృత్యువును మరణాన్ని కూడా ఓడించి ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. So now that he had conquered flesh, now we too can conquer flesh by the receiving of the Holy Spirit. और जो हमारा परमेश्वर जो मनुष्य रूप में इस धरती में आके जो शरीर को जो शरीर के ऊपर विजय पा लिया है, वैसा है हम भी और ये शरीर के ऊपर विजय पा सकता है, ऐसा बोल के हमको एक मार्ग को दिखाया है। आमीन। మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శరీరంతో ఉన్నాడు. శరీరంలో ఉండి ఆయన పాపాన్ని తన శరీర పాపాన్ని ఆయన జయించగలిగాడు. అదే రీతిగా మనం కూడా శరీరంతో ఉన్నప్పటికీ కూడా మనం జయించే వారిగా మనం ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనల్ని నింపుతాడో మనం పాపాన్ని మన శరీర విషయాలు కూడా మనం జయించే పక్షాన మనం నిలబడగలుగుతాం. ఆమేన్. Now the prophecy is that
your sons and your daughters will prophesy. और जो वो परमेश्वर का जो वादा है कि आपका जो बेटा और आपका बेटी और जो सारे वंश लोग वो जो और जो प्रवचन करेगा ऐसा बोल के वादा किया है. మరి దేవుడు అంటున్న మాట మరి ఏంటంటే మీ కుమారులు మీ కుమార్తెలు దేవుడు సెలవిచ్చిన రీతిగా మరి ప్రవచించగలుగుతున్నారా, ప్రవచనము చెప్పగలుగుతున్నారా? Your old men shall dream dreams, and your young men shall see visions. और जो आपका बीच में जो युवा लोग है वो लोग जो दर्शन पाएगा और जो आपका बीच में बूढ़ा लोग है वो भी और परमेश्वर का जो दर्शन को उनका आंखों से देखेगा ऐसा बोल के लिखा है. आमेन. So when we ఆ వృద్ధులు ముసలివారు కూడా ఆ కలలు కంటారు, మీ కుమారులు కుమార్తెలు కూడా దర్శనాలు పొందుకుంటారని వ్రాయబడినది. So here we Yes, are sir. now to the point to where Peter is declaring the work of Joel. और जो पत्रस ने इधर हमको बता रहा है कि और वो अभी ये जोवेल का जो नबी ने जो वादा किया है जो वादा को और वो जब भी ने प्रवचन किया है वो प्रवचन को उन लोगों को बीच में बता रहा है. మరి యోవేలు అక్కడ చెప్పిన ప్రవచనాన్ని పేతురు అక్కడ ఎత్తి చూపెడుతూ ఈ ప్రవచనము ఈ మధ్యలో నెరవేర్చబడిందని ఆ పేతురు వారికి బోధిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. So now when the day of Pentecost has fully come, it has fully come, we can receive the Holy Spirit. और जो मेरा प्यारे भाई और बहन लोग और अभी पेंटिकोस्ट हमारा बीच में और पूरा तरीके से हम लोग हमारे बीच में आया है. हम कभी भी हम परमेश्वर को प्रार्थना करता है वो पवित्र आत्मा हमारे ऊपर पूरा रीति से पूरा बल से पूरा ताकत से हमारे ऊपर आने के लिए परमेश्वर चाहता है. आमेन. हालेलुया. దేవుడు ఈ సమయంలో మన మధ్యలో తన ఆత్మను బృంమరిస్తాడు కాబట్టి మనం ఈ సమయంలో ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ప్రతినిత్యము తన పరిశుద్ధాత్మ శక్తితో ఆయన బలముతో శక్తితో ఆయన అభిషేకాన్ని ఈ దినాల్లో కూడా దేవుడు ఇచ్చి మనల్ని ఆదరించి బలంగా ఆయన మనల్ని సేవలో వాడుకుంటాడు. ఆమేన్. In times past, Peter was telling them, I know that in times past God poured out his spirit upon the kings and the prophets. और जो और परमेश्वर ने जो वादा किया है वो वादा के अनुसार जो परमेश्वर का जो पवित्र आत्मा को और राजाओं का ऊपर जो और नबियों के ऊपर सारे दुनिया के लोगों के ऊपर परमेश्वर और आने के लिए चाहता है. మరి ఆ యొక్క ప్రవచనాలు మరి రానున్న దినాల్లో రాజుల మీద అందరి మీద మరి అవి నెరవేర్చబడతాయి. ఎవరైతే ప్రవచిస్తారో వారి నెరవేర్చబడతాయని ఆ రీతిగా అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. I want you to know that because you are born again, that you're no longer strangers of God, but you are the children of God. और जो हम लोग उद्धार पाया है अभी परमेश्वर में हम लोग जो हमारा जिंदगी में हम परमेश्वर का बेटा और बेटी बन गया उनका वारस बन गया. మరి దేవుడు కూడా మనం రక్షించబడిన వారం కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడ్డాము. దేవుని వారసులుగా మనము చేయబడ్డాము. దేవునికి చెందినటువంటి వారం. And because that we're sitting around the throne of grace in worship with God, he's pouring out his spirit upon us because we are the children of God. और हमारा परमेश्वर और हम उनका और प्रिय बेटा और उनका प्रिय बेटी और इसलिए हमारा ऊपर भी परमेश्वर का पवित्र आत्मा बहुत अच्छा से और पूरा रीति से पूरा ताकत से हमारे ऊपर देने के लिए परमेश्वर चाहता है. आमेन. దేవుడు కూడా ఇష్టపడుతుంటే మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆయన పిల్లలము కాబట్టి దేవుడు తన పరిశుద్ధ ఆత్మతో అభిషేకంతో ఆయన నింపి గొప్పగా వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. This is no strange thing, as if the world would look at us in a strange way, but only the work of God being fulfilled in their very eyes. और वो
और परमेश्वर ने ये अचानक ये कार्य नहीं किया है। ये परमेश्वर ने पहले से ये करने के लिए बहुत सालों से इंतजार करके अभी उन लोगों के बीच में सारे देशों में और उनका सुसमाचार को फैलने के लिए काम कर रहा है। आमीन। మరి దేవుడు మన అంటున్న మాట ఏంటంటే మరి ఇదొక వింత కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారా నింపి అనేక దేశాలకు తన సేవకులను పంపించి సువార్త అంతటా ప్రకటించబడాలి, అందరూ విశ్వసించాలని దేవుడి సంకల్పం, దేవుని ఉద్దేశమైనట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్, ఆమేన్. Salvation is to all who call upon the name of the Lord. And I want to say, because of the prophecy of Joel, that if we just call upon him, no matter where we're at, God is able to save us. और वो जो योवेल नबी का और जो भविष्यद्वक्ता ने जो बात बताया, तो भविष्यवाणी बताया था, उसके अनुसार हम कोई भी हो, हम बच्चा हो, युवा हो और बुढ़ा हो और पापी हो, कोई भी हो, और परमेश्वर हमको क्षमा करके हमारे ऊपर और पवित्र आत्मा और जो देने के लिए उसका ताकत हमको देने के लिए परमेश्वर चाहता है। आमीन। మరి యోవేలు ప్రవచించిన ప్రవచనము మన జీవితంలో మనము మరి ఎవరమైనప్పటికీ కూడా, పెద్దలమైన పిల్లలమైన ఎవరమైనప్పటికీ కూడా దేవుడు ప్రేమించి ఆయన పరిశుద్ధాత్మతో నింపి మనము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన వైపు తిరిగినప్పుడు తన ఆత్మతో నింపి ఆయన మనల్ని వాడుకొని బహుగా వాడుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. So we find out that which God has promised us now is being fulfilled, and Peter is declaring it before the people of Judea. और जो और परमेश्वर ने जो वादा किया है, वो वादा का वो पवित्र आत्मा वो लोग पाया है। वो पवित्र आत्मा आने के बाद वो जोवेल का जो और जो प्रवचन भी उधर और वो होने वाला है, ऐसा बोल के पत्रस खड़ा होके उन लोगों का बीच में प्रकटित कर रहा है। आमीन। ఇక్కడ పేతురును మనం చూసినట్లయితే ఆ దేవుడు ఇచ్చిన వాగ్దాన ప్రకారము దేవుడు పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపాడు. ఆ వాగ్దాన ప్రకారము దేవుడు మరి యోవేలు ద్వారా ప్రవచించిన ప్రవచన ప్రకారం కూడా మేము ఆత్మతో నింపబడి బహుధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాము, రక్షణ సువార్త ఇతరులకు ప్రకటిస్తున్నామని ఆయన ఆ రీతిగా చెప్పగలిగాడు. ఆమేన్. Yes, so we thank God for how he has blessed us with his word. And you know, salvation is for all of us to receive, only if we call upon the name of the Lord. हमने अभी उद्धार पाने के लिए परमेश्वर चाहता है। हम उद्धार बहुत आसान तरीके से हम पा सकता है, और परमेश्वर के नाम को हम पुकारने से, यीशु मसीह के नाम को हम पुकारने से हम उद्धार पाएगा। आमीन। మరి దేవుని సన్నిధిలో మనము ఎంతో ధన్యము. దేవుడు కృప చూపించాడు. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, రక్షించడానికి ఆయన కృప చూపించాడు. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. The outpouring of the Spirit of God upon us was given to us on the day of Pentecost. और जो ये पेंतिकोस्त का दिन में जो पवित्र आत्मा का जो बहुत और अच्छा रीति से और सारे चेला लोगों के ऊपर, सारे देश लोगों के ऊपर आने के लिए परमेश्वर का योजना रखा है। आमीन। మరి ఆ సమయంలో ఆ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఆయా రకాల దేశాల నుండి వచ్చిన వారిని పరిశుద్ధాత్ముడి ద్వారా ఎంతో బలంగా వారిని నింపినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. The second part of the day of Pentecost, it was a couple of things that was going on in the day of Pentecost. It was first, you know, we were fulfilling the resurrection of Jesus Christ. और दूसरा बात ये हो गया है कि और हम सब लोग और यीशु मसीह पुनरुत्थान हो गया है, और उसमें भी हम और पाली भाग हो रहा है। आमीन। మరి ఇక్కడ రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ఆ పెంతెకోస్తు దినాన రెండో విషయాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు యొక్క మరణ పునరుద్ధాన శక్తిని మనము గ్రహించగలుగుతాం. ఆ పునరుద్ధాన శక్తిని కూడా మనం పొందుకొనగలుగుతాం. First, you know, David talked about it
in Psalms 16:8 through 11, where he says, "For you will not abandon my soul in Shiloh, or let your Holy One see corruption." और जो दाऊद ने और दाऊद का भजन संगीता में लिखा है कि और मैं आपने मेरा जो और जो आत्मा को आपने छोड़ा नहीं था और वो आत्मा को आपने अच्छी रीति से संभाला है, ऐसा बोल के लिखा है। మరి కీర్తన కారుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే నీవు నాతో ఉన్నావు, నన్ను నీవు ఆత్మతో నింపావు, నీ సన్నిధి నాతో ఉంచినందుకు స్తోత్రాలని ఆ రీతిగా ఆయన చెప్పగలుగుచున్నాడు. I'm going to talk about these two things, Pastor Jack, and you and Brother Amos. These Yes. two things was the resurrection of Christ and the leaving of his body in Shiloh. और वो परमेश्वर ने और वो दो बात इधर हमको समझने के लिए चाहता है कि और वो परमेश्वर का जो यीशु मसीह का पवित्र आत्मा जो यीशु मसीह परमेश्वर का आत्मा यीशु मसीह में है, अभी यीशु मसीह मरने के बाद वो आत्मा और परमेश्वर के और चले गया। మరి యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన ఆరోహణమయ్యే టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. Number one, had he raised Jesus up from the dead, he loosed the bands of death from on him because they witnessed him after his death. और जो परमेश्वर ने और यीशु मसीह जो खबर में और रखा गया है उसके पास आके और जो मृत्यु के ऊपर जो अधिकार और जो आने के लिए मृत्यु के ऊपर जय पाने के लिए और परमेश्वर को पुनरुत्थान का शक्ति से उनको और जो जिंदा कर दिया है। आमीन। ప్రభు అయిన యేసుక్రీస్తును సమాధి చేయబడి సమాధిలో పెట్టబడిన తర్వాత ఆయన మూడవ దినాన పునరుద్ధానుడై శక్తిమంతుడై పునరుద్ధాన శక్తితో ఆయన తిరిగి లేచినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. The second one is that he the Holy One would not see corruption. और दूसरा बात यह है कि और जो हमारा परमेश्वर है जो उनमें कोई ये नहीं है, वो जो कोई भी बुरी बात नहीं, बुरी काम नहीं है, सब अच्छा करने वाला परमेश्वर है। మరి దేవుడు తిరిగి లేచిన తర్వాత ఆయన సమస్తము చక్కగా చేయాలి, సమస్తము చక్కగా జరగాలనే ఉద్దేశంతో ఆయన ఆ రీతిగా మరణ పునరుద్ధానం తిరిగి లేచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. Now, because Peter was full of the Holy Spirit, he was able to declare to them, and you remember that the Holy Spirit brings things back to our remembrance. और जो पत्रस ने और वो सारे और पवित्र आत्मा से और सारे बातों को पुराने बातों को जो वचन में लिखा हुआ है जोवेल का नबी का जो सारे नबी लोगों का जो बातों ने उनको और जो वो मनुष्य ज्ञान से उनको याद नहीं आया है, पवित्र आत्मा का जो याद और जो ज्ञान से उनको याद दिला गया है। आमीन। పేతురు బలమైన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడ్డాడు. మరి మనుష్య రీతిగా ఆయన ఎంత మాత్రం కూడా మనుష్య ఆలోచన ఏమీ లేదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్ముడు బలపరిచిన రీతిగా ఆయన ధైర్యముగా ఆ యొక్క ప్రవచనాలు దేవుని వాక్యాన్ని ఆ సమయంలో బోధించగలుగుతున్నాడు. Jesus was able to perform all of these things because God had glorified him, and David prophesied that God would not let his body rot. और यीशु मसीह भी इस धरती में रहते समय और वो उनका और जो पवित्र आत्मा का जो और जो ताकत से परमेश्वर उनके साथ में था, इसलिए वो बहुत आश्चर्य अद्भुत कार्य कर रहा था, जो ये बातों को दाऊद पहले से भी प्रवचन रूप से बताया था. మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శక్తితో బలముతో ఆత్మ ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో సూచక్రియలు చేసినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. అదే రీతిగా ఈ ప్రవచనము దావీదు మహారాజు ముందుగానే వ్రాసించాడు. ఆ ప్రవచనము మరి యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. Peter, what are you talking about? Peter, what explain us, Peter, what are you saying? That Jesus did not rot in the grave, yet he went down in the belly of the earth and he came back again?
और वो लोग ये बातों को सुनकर पतरस से पूछ रहा है, पतरस आप क्या बोल रहा है, आप क्या बात कर रहा है, यीशु मसीह मर गया ना, यीशु मसीह कैसा, और जो मृत्यु होने के बाद वो जी उठा है, हमको मालूम नहीं है, आप क्या बोल रहा है, ये सच है, ऐसा बोल के लोगों ने पेत्रस को पूछ रहा था। మరి అక్కడ పేతురుతో అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు, ఏంటి పేతురు నువ్వు చెప్తున్నామా, ఆ విషయం ఏంటిది, యేసు ప్రభు వారు సమాధి చేయబడ్డారు, ఆయన తిరిగి లేచాడా, ఆయన మళ్ళీ పునరుద్ధరణ అయ్యాడా, ఆ విషయాలు మాకేమి తెలియదు అన్నట్టుగా ఆ ప్రాంత వాసులు మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. So Peter began to explain to them that David's body was in the tomb and it was here with them. He was telling them, but now ye go find the body of Christ. और वो अभी दाऊद ने उनके बारे में प्रवचन का रूप में बताया था, और जो मेरा जो और जो हड्डी को आपने और जो नाश नहीं होने देंगे, आप फिर से मुझे जिंदा करेगा, ऐसा बोल के पहले से और दाऊद ने उनके बारे में प्रवचन दे दिया है, ऐसा बोल के वो प्रवचन को याद दिलाया है. आमीन. మరి ఇక్కడ దావీదు మహారాజు ప్రవచించాడు 22వ కీర్తనలో, ఆ వచనాలన్నీ ఇక్కడ వ్రాయబడే ఉన్న ప్రకారం కూడా యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టబడిన తర్వాత నా ఎముకలు లేక నా శరీరం కృషించిపోదు, కుళ్ళిపోదు అని ఆ ప్రవచనము వ్రాయబడినట్లుగా యేసు ప్రభు వారు తన పునరుద్ధాన శక్తితో ఆయన తిరిగి లేచినట్లుగా మనం చూడగలుగుతాం. యేసు ప్రభు వారి ఈ ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. ఆమేన్. I'm trying to finish, Pastor Jockin, but I want you to understand, sometimes God uses the enemy to get you where he wants you to be. और जो मैं ये वचन को मैं और जल्दी ख़त्म होने के लिए चाह रहा हूँ, लेकिन हम ये सोचना है कि कैसा भी और जो हमारा जो शत्रु है, शैतान है, हमको और परमेश्वर से अलग करने के लिए और प्रयास करता है. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మనలను సాతాను కొన్ని సార్లు దేవుని నుండి వేరుపరచడానికి వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తుంటాడని మనం గమనించాలి. Sometimes God uses the affliction, sometimes he uses the chaos of the enemy against you to get you where he needs you to be. और जो कभी कभी और जो शैतान ने हमको और जो कम करने के लिए और जो हमारा जो ज़िंदगी में बहुत और जो तकलीफ लाने के लिए चाहता है, लेकिन परमेश्वर ने वो सारे तकलीफों से, सारे समस्याओं से हमको बाहर निकाल के उनका शक्ति प्रकटित करने के लिए परमेश्वर उनका अद्भुत कार्य करके और शैतान को अपमान करेगा. మన జీవితంలో కూడా సాతాను అనేక శ్రమలు, ఇబ్బందులు కలుగజేసి అనేక విధాలుగా శారీర రీతిగా లేక లోక సంబంధంగా ఎన్నో పరిస్థితులు మన చుట్టూ మరి అనుమతింపజేసి సాతాను ఎన్నో విధాలుగా దేవుడు వేరు చేయడానికి చూసినప్పుడు కూడా దేవుడు తన శక్తినిచ్చి, అభిషేకాన్నిచ్చి, పరిశుద్ధాత్మ ద్వారా నింపి జయించే వారి పక్షాన మన నుండి మన ముందుకు తీసుకువెళ్తాడని మనము నమ్మగలుగుతాం. దేవుని స్తుతించి జరుగుతాం. ఆమేన్. God used the enemy, the people of Jerusalem, to crucify Jesus Christ. और जो शैतान ने जो यरूशलेम में जो रहने वाला लोगों को और इस्तेमाल करके यीशु मसीह को क्रूस पर चढ़ा के और उनको मृत्यु में और उनको खत्म कर दिया, ऐसा बोल के सोच लिया. మరి యెరూషలేము ప్రాంత ప్రజలను సాతాను ప్రేరేపించి యేసు ప్రభు వారిని ఆ రీతిగా సిలువకు వేసి అతన్ని అంతం చేయాలని ఆ ప్రాంత వాసులు ఎంతగానో ఆలోచన చేశారు. He used confusion. He used their jealousy. He used their lack of intelligence to crucify Christ so that we could be blessed. और जो वो लोग उनका कपट मन से, उनका जो और जो बुरी मन से और उनका जो अंदर का जो और घमंडी से वो लोग क्या कर रहा है कि और यीशु मसीह को और जो क्रूस पर चढ़ा के उनको मार दिया था, लेकिन वो यीशु मसीह क्रूस पर मारने के और जो वजह से हमको आशीष मिल रहा है, हमको और आशा, शांति और आनंद मिल रहा है. आमीन. మరి ఆ యెరూషలేం ప్రాంత వాసులకు వారి గర్వము ద్వారా, వారి అహంకారం ద్వారా, వారు తెలిసి తెలియనటువంటి పరిస్థితుల ద్వారా యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించారు. ఆయన మీద ఉన్న ద్వేషము, ఈర్ష్య ద్వారా ఆయన సిలువకు అప్పగించారు. ఆ సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మనకే విజయం కలిగింది, మనమే విజయాన్ని పొందుకున్నాము అని గమనించి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్.
Amen, So amen. I want you to think about it, that the next time someone um, has brought up some accusation against you, just pray for them. और वो इसलिए आप में कभी आने वाले दिनों में कोई भी आपने ये गलत किया, आपने ये काम कर दिया, ये और जैसे कोई भी आपका वो विरोध कोई भी बात लाने से आप ये बात बोल देना, मैं उनको कुछ नहीं बोलूँगा, मैं उनको क्षमा करूँगा, उनके लिए मैं प्रार्थना करूँगा, ऐसा बोल के हम मन में और सोचना है। మన జీవితంలో రానున్న దినాల్లో కూడా మనకు పరిస్థితులు అనుకూలంగా లేకుండా వ్యతిరేకతలు ఎంతో మనుషులు మనం దూషించినప్పుడు మనము ఆ దేవుని ప్రేమ కలిగి అతన్ని క్షమించి వారిని క్షమించి వారి కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఆమేన్, దేవుని ఆమేన్. నామాన్ని మహిమపరచాలి. ఆమేన్, ఆమేన్. Because when they bring confusion and they bring chaos and they bring storms into your life, that means God is about to release a blessing into your life. और क्योंकि वो लोग आपका ज़िंदगी में ऐसा और जो समस्या ला रहा है, ऐसा अवमान ला रहा है, ऐसा आपको और जो बहुत गंदी बात बोल रहा है, बुरी बात बोल रहा है, बुरी काम आपके खिलाफ कर रहा है, इसका मतलब क्या है कि आप जो अपजय पा लिया नहीं है, लेकिन परमेश्वर का जो शक्ति आप में प्रकटित हो रहा है, परमेश्वर का जो अद्भुत कार्य आप में प्रकटित होने के लिए समय आ गया है, ऐसा बोल के परमेश्वर को महिमा करना है। आमीन, हालेलुया। మన జీవితంలో కూడా మన పరిస్థితిలో మన సేవా పరిచర్యలో మనల్ని ఎంతో మంది నిందిస్తూ రాళ్లతో కొడుతూ హింసిస్తూ ఇబ్బందుల పాలు చేస్తూ ఎంతో శ్రమల పాలు చేసినప్పటికీ కూడా మనము సహనముతో వారి కొరకు ప్రార్థించి మరి వారిని మరి ప్రేమించి ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళినట్లయితే మనమే జయించగలుగుతాము. దేవుడు మన పక్షానుండి మనకే దేవుడు విజయాన్ని ఇస్తాడని గ్రహించి శ్రమలలో ఇబ్బందుల్లో ఆయన పరిచయలో బహు బలంగా చేస్తూ ఆయన పరిచర్యలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. Amen. Amen. I thank God for you all today, and we will continue to pray and thank God for the day of Pentecost, because when it was fully come, now we are able to receive the gift of the Holy Spirit. और जो हम सब लोग वो पवित्र आत्मा से जो पेंटिकोस्ट का दिन में जो और हम लोग और पवित्र आत्मा पा लिया है, और उसके अनुसार हम भी और ये बातों को हम याद रखें, ये बातों को हम सोच के और परमेश्वर को महिमा करेंगे, क्योंकि पवित्र आत्मा पाने के द्वारा हमारे ज़िंदगी में बहुत बड़ी बड़ी आश्चर्य होने वाला है। మరి దేవుడు పెంతెకోస్తు దినాన ఏ రీతిగా 121 మంది పరిశుద్ధాత్మతో నింపాడు, అదే రీతిగా దేవుడు మనల్ని కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నింపాడు. కాబట్టి దేవుడు మనలో వాడుకుంటాడు. రానున్న దినాల్లో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మన మీద దేవుడు మనలో ఉంచి బహుబలంగా దీవించి గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తాడని నమ్మి దేవుని నామానికి మహిమ చెల్లిస్తాం. హల్లెలూయా. ఆమేన్. I think Pastor Jack, and I have to get off now. I have to go to work. Yes, sir. Yes, sir. Thank you so much, sir. Thank you so much for coming among us and sharing the wonderful message about the Pentecost and the Holy Spirit, power of the Holy Spirit. We are really very much blessed and encouraged through this message, sir. Thank you so much. Praise the Lord. Please pray and close this meeting, sir. I thank you for how you have us. Oh God, you've been so good to us. Now, God, I ask you to pour out a special anointing upon us all. God, fill us with your Holy Spirit even the more. And God, we ask that you go before us. And Lord, make our crooked road straight. Bring our mountains down flat, oh God. And God, bless our children and our children's children to come. In the name of Jesus we pray. Amen. 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 Thank you so much, sir. Thank you so much for sharing the wonderful message and praying for all of us. Thank you so much for taking your valuable time and coming among us and sharing. We are expecting more time you will come among us and sharing the word of God in the coming days. Amen. 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 Thank you, sir. Thank you.